వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. జగన్ అక్రమాలను నిగ్గు తేల్చడం ఎఫ్బీఐ, సిబిఐ వంటి సంస్థలకే వీలు కావడం లేదని ఎద్దేవా చేశారు. విద్యుత్ పేరుతో 1750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్న జగన్ విద్యుత్ ఛార్జీలపై వైసీపీ ధర్నాలు, నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ మాటలు విని వైసీపీ నేతలు రోడ్డెక్కారని సిగ్గుపడాలని విమర్శించారు. రోడ్లెక్కి ధర్నాలు చేయటం ఎట్టుందంటే నవ్విపోదురు కాక నాకేమన్నట్టుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 1,29,000 కోట్ల భారంతో ఆయన రిటైర్ అయినాడు. విద్యుత్ సంస్థల మీద 1,29,000 కోట్లు. 5 ఏళ్లలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. 32,000 కోట్లు ప్రజల మీద వేశాడు. అన్నిటికంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి బాధ్యతలు తీసుకునే నాటికి 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉంది. 22.5 మిలియన్ యూనిట్ల లోటు 2019కి మిగులు విద్యుత్ కింద చేశాడు. 2019కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో 22.5 మిలియన్ యూనిట్స్ లోటుని సప్లస్ కింద చేశాడు. నేనేమంటాను, తమరు చేసిన పాపాలు మరో 30 ఏళ్ళు అనుభవించమన్నావు. 7,000 మెగావాట్లు యూనిట్ ₹2.49కి అగ్రిమెంట్ చేశావు. పక్కన గుజరాత్ ₹1.99, 50 పైసలు తక్కువ. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, మరో 10 సంవత్సరాలకి సోలార్ పవర్ యూనిట్ ₹1.25 వస్తుంది అంటున్నారు. అంటే ఈరోజు ₹2.49 అయితే దాంట్లో సగాటికి వస్తుంది. 30 ఇయర్స్కి అగ్రిమెంట్ చేసావు అంటే అప్పటికి నువ్వు ముత్తాతం అయిపోతావు. 30 ఏళ్ళకి నువ్వు ముత్తాతం అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మీద భారం 1,00,000 కోట్లు, అడిషనల్గా 1,00,000 కోట్లు, సంవత్సరానికి 3,850 కోట్లు. దేనికి 1,750 కోట్లు లంచం తీసుకొని బరి తెగించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికాలో ఉండే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ నువ్వు 1,750 కోట్లు తీసుకున్నావని చెప్పి నెలగాలే. వైఎస్ఆర్ పార్టీ రోడ్లెక్కి ధర్నాలు చేయటం ఎట్టుందంటే నవ్విపోదురు కాక నాకేమన్నట్టుంది. వాళ్ళు జగన్